స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని వెంకటపాపయ్య నగర్ లో పరిసరాల పరిశుభ్రత మీద ప్రజలలో అవగాహన కోసం డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ చెత్తను రోడ్ల మీద వేయడం వల్ల పరిసరాలు అశుభ్రతతో నిండి రోగాల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి తడి చెత్త పొడి చెత్తను వేర్వేరు చేసి బస్తీకి వచ్చే చెత్త సేకరించే ఆటోలో మాత్రం వేయాలని కార్పొరేటర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జూపల్లి జనార్దన్ రావు, నాగేశ్వరరావు, దేవేందర్ రావు, జీవన్ రెడ్డి, జంగారెడ్డి, మహేందర్ రావు, ఎల్లయ్య, బాలాజీ, వెంకటరెడ్డి, రమేష్, అశోక్ రావు, జిహెచ్ఎంసీ శానిటేషన్ సూపర్వైజర్ మనోహర్ రెడ్డి, ఎస్ఆర్పి నాగేశ్వర్ నాయక్, ఎస్ఎఫ్ఏలు మల్లేష్, వెంకటరెడ్డి, జిహెచ్ఎంసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డివిజన్ జిహెచ్ఎంసీ అధికారులతో కార్మికులతో కలిసి స్వచ్ఛ హైదరాబాద్ ప్రోగ్రాం చేయడం జరిగింది. మా 124 డివిజన్లో ఈరోజు మేము వెంకటపాపయ్య నగర్లో ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. అందరు కూడా ప్రతి ఇంట్లో కూడా ఈ తడి చెత్త పొడి చెత్త అలాగా చేసి మనం చేస్తే మనకు కూడా బాగుంటుంది, మన పరిశుభ్రత కూడా ఉంటుంది. మన కాలనీలు అందరం కూడా మనం కూడా కాలనీ వాసులు కానీ వాళ్ళు కూడా కానీ జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి వాళ్ళకు కూడా సపోర్టింగ్ చేసి ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలి. తడి చెత్త పొడి చెత్తను కూడా అలాగా చేసి మన ఇంటి శుభ్రతను కూడా పాటించాలి. అన్ని విధాల మా జిహెచ్ఎంసీ తరఫున కూడా మా జిహెచ్ఎంసీ ఆఫీసర్ కార్మికులు కూడా ఉంటారు. నేను కూడా ప్రతి విషయంలోనూ కూడా మీ అందరి అందుబాటులో ఉంటా. కాబట్టి మన పరిశుభ్రతనే మనకు ముఖ్యం కాబట్టి అందరం కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరి స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా 124 డివిజన్ ఆల్విన్ కాలనీలో మరి వెంకటపాపయ్య నగర్లో మరి స్వచ్ఛ హైదరాబాద్ మన ఉద్దేశంతో గౌరవనీయులైన 124 డివిజన్ కార్పొరేటర్ గారు, అదేవిధంగా వెంకటపాపయ్య నగర్ కాలనీకి సంబంధించిన కాలనీ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ, ట్రెజరర్, సభ్యులు అందరూ ఈరోజు రావడం జరిగింది. కాబట్టి మన సర్కిల్కి సంబంధించి టోటల్గా గుగరపల్లి సర్కిల్లో 248 స్వచ్ఛ ఆటోలు ఉన్నవి. కాబట్టి ప్రతి ఒక్క ఇంటి వాసులు, అదేవిధంగా దుకాణదారులు కూడా ప్రతి ఒక్కరు మరి స్వచ్ఛ ఆటోలను ఉపయోగించి మరి ఎటువంటి తడి చెత్తను కానీ పొడి చెత్తను కానీ ఇంట్లోనే మనము వంటగదిలో తయారైనటువంటి తడి చెత్తను గ్రీన్ డబ్బాలో వేయాలి. అదేవిధంగా ఇల్లు ఊడ్చిన తర్వాత ఇంట్లో ఉన్న మిగిలిపోయిన ప్లాస్టిక్ కవర్లు కానీ లేకపోతే ప్లాస్టిక్ పేపర్ కానీ ఇల్లు ఊడ్చిన కానీ ఇంకేదన్నా ఉంటే దాన్ని మనం అది పొడి చెత్త కింద తీసుకుంటాము. ఆ పొడి చెత్తను బ్లూ కలర్ బిన్లో వేసి మా స్వచ్ఛ ఆటో కార్మికులకి ప్రతిరోజు మా స్వచ్ఛ ఆటో మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి మా స్వచ్ఛ ఆటో ఈ కాలనీకి సంబంధించి ఇక్కడ స్వచ్ఛ ఆటో కార్మికుడు ఇక్కడ మల్లేష్ గారు ఉన్నారు. మరి ప్రతిరోజు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి మా స్వచ్ఛ ఆటో కార్మిక అందించాలి. అక్కడి నుంచి మా ఆటో అక్కడి నుంచి డైరెక్ట్గా ఎక్కడైతే మరి సిక్ బస్ రోడ్లో ఎస్సిటిపి ఉంది రామ్కి వాళ్ళది, అక్కడ మరి ఆ ఆటో కార్మికుడు మరి అక్కడ అది చెత్తను అక్కడ వేరు చేసి వాళ్ళకి అందడం జరుగుతుంది. కాబట్టి కొంతమంది మరి అవగాహన మరి లేని వారు కొంతమంది మన ఆల్విన్ కాలనీ నాలా దగ్గర, అదేవిధంగా గుడ్డిల్ హోటల్ చౌరస్తా దగ్గర, జల్కమే హోటల్ చౌరస్తాలో ఆ పార్క్లో కూడా కొంతమంది వేస్తున్నారు. కాబట్టి ఇటువంటి వేసిన వారికి మేము మా ఈ కాలనీకి సంబంధించిన ఎస్ఎఫ్ఏ జితేందర్, వెంకటరెడ్డి, అదేవిధంగా మా ఆల్విన్ కాలనీ డివిజన్ ఎస్ఆర్పి నాయక్, అదేవిధంగా ఎస్ఎఫ్ఏ మల్లేష్ గారు ఉన్నారు. వీరు అటువంటి వారిని గుర్తించి ఎవరైతే మరి ఎటువంటి చెత్తను బయట వేసినప్పుడు వాళ్ళకి మేము 100 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు జరిమానా వేయడం జరుగుతుంది. ఇది మనము TGCCMS యాప్ ఉంటుంది మాకు ఫోన్ ద్వారా, మరి గూగుల్ పే ఫోన్ ద్వారా వాళ్ళకు కూడా పెనాల్టీ వేయడం జరుగుతుంది. కాబట్టి ఇది గమనించి ప్రజలందరూ కూడా మా స్వచ్ఛ ఆటోకి అందించి వాళ్ళ ఇంట్లో తయారైన చెత్తను మన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ద్వారా దీని ద్వారా మనం స్వచ్ఛ భారత్ సాధిద్దామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రెస్పెక్ట్ కార్పొరేటర్ గారికి, కాలనీ ప్రెసిడెంట్, సెక్రటరీ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను.